హాయ్ అండి. ఈరోజు మనం మటన్ గీ రోస్ట్ ఎలా చేయాలో చూసేస్తాం. నేను 1/2 kg మటన్ తీసుకున్నానండి. 1 ఆనియన్ కట్ చేసి ఇలా వేసుకున్నాను. 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 tablespoon సాల్ట్, 3 tablespoon ఆయిల్ వేసుకున్నానండి. చూడండి, కల్లా చేసేసుకోవాలండి. ఫస్ట్ 2 tablespoon సాల్ట్ వేసుకోవాలి. బాగా కలబెట్టుకోవాలండి. పసుపు అంతటికి పట్టాలండి. వాటర్ అనేవి బయటికి వస్తాయండి. ఆ వాటర్ అన్నీ ఎమిరిపోయి ఆయిల్ పైకి తేలాలండి. బాగా కొంచెం రోస్ట్ అయిన తర్వాత 2 tablespoon నెయ్యి వేసుకుందామండి. చూడండి, ఇప్పుడు నెయ్యి వేసేసుకుందామండి. 2 tablespoon నెయ్యి వేసుకోవాలి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది. ఆ ఫ్లేవర్, ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుందండి. గీ రోస్ట్ కాబట్టి చాలా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసేసుకుందామండి. ముక్కలు మునిగేమైన వాటర్ వేసుకొని విజిల్ పెట్టేసుకోవాలండి. నేను 12 విజిల్స్ రానిచ్చానండి. ఇప్పుడు పక్కన మసాలా రెడీ చేసుకుందాం. నేను 6-7 ఒట్టిమిరపకాయలు తీసుకున్నాను. మావి కారం ఎక్కువ ఉన్నాయండి, మీరు కొంచెం తక్కువే వేసుకోవచ్చు. యాలకులు, జీలకర్ర, సోంపు, మిరియాలు, చెక్క, లవంగం. చూడండి, నెయ్యి వేసుకోవాలి. కళాయిలో నెయ్యితోనే చేశానండి. ఫస్ట్ ఒక్కటి ఆయిల్ వేసాను, అది నెయ్యేనండి. అది లాస్ట్లో ఉండింది కాబట్టి అలా వచ్చింది. ఒట్టిమిరపకాయలు, యాలకులు వేసేసుకోవాలి. అన్నీ మసాలా దినుసులన్నీ వేయించుకోవాలండి. బాగా రోస్ట్ చేసుకొని మిక్సీ వేసేసుకోవాలండి. చూడండి, ఏం చేసుకున్నాను, మిక్సీలో వేసుకున్నానండి. కొంచెం చల్లారినాక మిక్సీ వేసేసుకున్నాను. చూడండి, ముక్కలు ఉడికిపోయాయండి. చూడండి, ఆ మటన్లో కొన్ని వాటర్ పక్కన తీసి పెట్టుకొని ఇప్పుడు కళాయిలో కొంచెం నెయ్యి వేసుకొని ఆ మసాలా మనం కొట్టి పెట్టుకున్నాం కదండి, ఆ మసాలా వేసుకొని వేయించుకోవాలండి బాగా. చూడండి, బాగా వేయించుకొని కొన్ని వాటర్ వేసేసుకోవాలండి. కొన్ని వేసుకోవాలండి, మళ్ళీ ముక్క చెదిరిపోతుంది. ఆల్రెడీ ముక్క ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ పీసెస్ వేసేసుకుందామండి. మటన్ పీసెస్ చాలా సింపుల్ అండి, ఇంట్లో ఉండే వాటితోనే చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. కొంచెం కరివేపాకు వేసుకున్నానండి. వాటర్ వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు బాగా ఉడకాలండి, వాటర్ ఎమరాలి. కొంచెమే వేసుకున్నానండి నేను. మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు చూడండి, మూత పెట్టేసుకున్నాను. చూడండి, వాటర్ అంతా ఎమిరిపోయాయి. మా ఆయనకి కొంచెం గ్రేవీగా కావాలి నాకు అని అన్నారండి, అందుకే నేను కొంచెం గ్రేవీ పెట్టాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఒకసారి.